అస్సలాముఅలైకుం నమస్తే సస్రియాకల్ బాబాయ్ నేను మీ సుల్తాన్ పహల్వాన్ని ఈరోజు జీవితం గురించి చెప్తా మీరు మంచిగా వినండి. జీవితం అంటే ఏమిటి? జీవితం వాస్తవానికి ఏమున్నది? జీవితం అంటే ఏమిటి? జీవితం అది చెప్తా మీకు. జీవితం అంటే ఒక మంచి ఆనందం, హ్యాపీతో గడపాలి జీవితం. ఇంత ఈజీ కాదు జీవితం గడపాలంటే. మనకి జీవితంలో స్నేహితులు ఉండాలి, మన ఫ్యామిలీ ఉండాలి, మన ఫ్యామిలీ ఉన్నది, మన భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి. ఇది జీవితం. ఇది లేని జీవితం ఏమీ లేదు బాబాయ్. జీవితంలో సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇవన్నిటి కసిగా ఉండాలి. కొందరు మంది అంటారు కడుపు పుట్టాకి ఎట్లా అన్నం అవసరం, జీవితం బతకడానికి కూడా డబ్బులు అంతే అవసరం. డబ్బులు లేని జీవితం లేదు బాబాయ్, ఈ వాస్తవం. కానీ అంతా కూడా నిరస్తుగా డబ్బులు సంపాదించారు. ఇంబాందాయితో డబ్బు సంపాదించు బాబాయ్. ఎంతో అవమానించా, ఎంతో తిరిగాను నేను. మీ సుల్తాన్ పహల్వాన్ ఎంతో తిరిగాడు, పిచ్చోళ్ళలాగా తిరిగాడు. ఎక్కడో కూకాడు, ఎక్కడో కూర్చున్నాడు. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, బొంబాయి దాకా వెళ్ళాను. జీవితం నేను చూసాను బాబాయ్. హైదరాబాద్ దాకా ప్రయాణించాను, ఎంతో ప్రయాణించాను బాబాయ్. ఇక్కడ మీ దగ్గర వచ్చి ఇక్కడ ఎంత జీవితం చూసిన, విలాసమైన జీవితాలు చూసినాను. కోటేశ్వర్లను చూశాను, దొంగలను చూశాను, గాంజా బ్యాచ్ని చూశాను, బ్లేడ్ బ్యాచ్ని చూశాను, మంచి వాళ్ళని చూశాను, సన్యాసిలను చూశాను. ఎంతో మందితో ప్రయాణించాను నేను నా జీవితంలో. నాకు ఈ జీవితం గురించి చాలా అనుభవం ఉన్నది బాబాయ్. చాలా అనుభవించిన జీవితం గురించి. జీవితం అంతే ఇంతేనని. కానీ ఎక్కువ మాట చెప్తా, అందరికీ ఎప్పుడు హోప్లెస్ కావద్దు బాబాయ్. అరే జీవితంలో డబ్బు వస్తాయి పోతాయి, బిల్డింగ్లు ఉంటాయి పోతాయి, సంసారాలు ఉంటాయి పోతాయి, కానీ దేవుడి మీద నమ్మకం ఎప్పుడు ఉండాలి. అది జీవితం. దేవుడి మీద శ్రద్ధ లేకుని, భక్తి లేకుంటే ఆ మంచి జీవితం ఎప్పుడు సఫలం కాదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఒకటే లైఫ్, అది కూడా గ్యారంటీ లేదు. 100 సంవత్సరం బతుకుతాం లేదు, అది కూడా గ్యారంటీ లేదు. ఈ కాలం అయితే, ఈ జనరేషన్ అయితే 60 సంవత్సరం కూడా బతుకుతాం, అది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే అది మనకు తెలియదు, అది దేవుడి మీద. ఎందుకంటే ఇప్పుడు తిండిలు కూడా హైబ్రిడ్ వస్తున్నది. అన్ని దాంట్లో కసి అని హైబ్రిడ్ వేసేసి మనుషులకి అది. ఆ కాలం మనుషులు 100 సంవత్సరం, 2 సంవత్సరం బతుకుతుండే. 1000 సంవత్సరం కూడా బతికే మనుషులు ఉన్నాయి. అది చెప్తలేను. జీవితంలో ఎప్పుడు మనం హోప్లెస్ కావద్దు. సక్సెస్ అయినా, సక్సెస్ కాకపోయినా దేవుడికి ధన్యవాదాలు పెట్టాను. దేవుడు నీవు ఇచ్చిన ఈ జీవితం, నేను సక్సెస్ అయినా, సక్సెస్ కాకపోయినా బస్ నీ చేతిలో ఉన్న దేవుడిని. ఇక్కడ దేవుడి మీద శ్రద్ధ ఎప్పుడు ఇచ్చారు. సక్సెస్ వస్తాయి. ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, 3 రోజులైనా కాదు, సంవత్సరం నాడ కాదు, 10 సంవత్సరం కాదు. సక్సెస్ ఎప్పుడైనా సరే మీ దగ్గరికి వస్తుంది. కానీ మీరు సక్సెస్ కావాలంటే కసి కష్టపడాలి. కష్టపడేది ఏమీ రాదు. కష్టపడితేనే సక్సెస్ మీ దగ్గర వస్తుంది. మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇదే జీవితం బాబాయ్, ఇదే జీవితం. జీవితంలో సక్సెస్ లేని ఏమీ సాధించలేం. నేను చెప్తున్నా కదా, పొద్దు దాకా సాయంత్రం దాకా నేను బయట తిరుగుతుండే ఒక కాలంలో. నేను గాంజా బ్యాట్ నుంచి బస్ స్టాండ్లో ఎన్నో రకాల మనిషి కలుస్తారు, ఎన్నో ప్లాట్ఫామ్లో ఎన్నో మందికి వస్తారు. ఎంతో మంది జీవితాలు కష్టాలు ఉంటారు, సుఖాలు ఉంటారు, పెండ్లాలు కొట్లాట, ఇంట్లో కొట్లాట, ఎన్నో కొట్లాట వచ్చి వాళ్ళు వెధవల్లాగా వచ్చి బస్ స్టాండ్లో కూర్చుంటారు. ఎంతోమందిని చూశాను. గాంజా బ్యాచ్ని చూసిన, బ్లేడ్ బ్యాచ్ని చూసిన, రౌడీజంలు దున్న దొంగలను చూసిన, మంచి రకాల మనిషిని చూసిన, లవ్ ఫెయిల్ని చూసిన, ఎంతో అమ్మాయిలు వెంట తిరిగే బ్యాట్లను చూసిన, ఎంతో మందితో చూశాను. ఎందుకంటే అదే జీవితం. 100 సంవత్సరం కూడా దాటలేదు నా జీవితంలో. నేను ఎంతోమంది చూసిన. అదే చెప్తున్నా. ఈ వీడియో మోటివేషన్ వీడియో ఎందుకు వస్తున్నా జీవితంలో ఎప్పుడు హోప్లెస్ కావద్దు. జీవితం ఇంతే అని అనుకోరాదు. జీవితంని అనుభవించాలి. జీవితంలో చచ్చిపోయినప్పుడు ఏమి తీసుకువెళ్ళాం. నా మీద ఉన్న బట్ట కూడా తీసుకోలేను, నా అండర్వేర్ కూడా తీసుకోలేను. అంత ఘోరం పరిస్థితి మంచిది. కానీ చెప్తున్నా ఏమంటే జీవితంలో హోప్లెస్ ఎప్పుడు కావద్దు. ఇదే నా ఒక లక్ష్యంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన. ఇదే మీ సుల్తాన్ పహల్వాన్ ఎంతో అనుభవించాను. నేను ఒక విలన్గా ఎదగాలని కలలు ఊహించుకున్నా. కానీ అయితా సక్సెస్ వచ్చినా రాకపోయినా నేను ఫికర్ చేయను. అది దేవుడి చేతిలో ఉన్నది. కష్టపడేది మా చేతిలో, ఫలితం ఇచ్చేది దేవుడు. ఇప్పుడు దేవుడితో ఎవరు
దేవుడు ఎప్పుడు ఇస్తాడు, మనం స్వీకరించాలి అంతే తప్ప మేము ఏమీ చేయాలి. ఇచ్చినా ఇచ్చకపోయినా మా కష్టం మనం పడాలి తెగ కష్టపడితే ఒక్కటి రోజు మాకు కష్టం వస్తుంది. అదే జీవితం. ఓకేనా? ఇక్కడ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నది సుల్తాన్ డ్యాన్స్ మాస్టర్, మీరు ఫాలో చేయాలి. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ ఐడి సుల్తాన్ సింగర్ ముంబై, ఆ దాన్ని కూడా ఫాలో చేయాలి. నా యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, నా వ్లాగ్